శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 30వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా పాప శిఖరకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సంతోషి, నాన్న రామ్ చరణ్ వ్రాస్తున్నారు. మా పాప జ్ఞానశ్రీ కారిణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, బామలు, తాతయ్యలు కోరుతున్నారు. మా మనుమడు కేత్విక్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ నానమ్మ గంగులమ్మ, తాతయ్య సుబ్రహ్మణ్యం వ్రాస్తున్నారు. మా బాబు విష్ణుకుమార్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి వాణి, తండ్రి ఉదయ్ కుమార్ వ్రాస్తున్నారు. మా మనుమడు యోక్షిత్, నిషికాంతులకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ నాగలక్ష్మి, తాతయ్య సుబ్రహ్మణ్యం వ్రాస్తున్నారు. మా బాబు సుహాంత్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా పాప గుణశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ శోభారాణి, నాన్న దివాకర్ వ్రాస్తున్నారు. మా పాప సాన్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ బాబాయ్ శివకుమార్ కోరుతున్నారు. మా తమ్ముడు శ్రీహానుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్య సహస్ర సాయి వ్రాస్తున్నారు. మా బాబు శశాంత్కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ మౌనిక, నాన్న బాలాజీ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతంజీవేమ శరదః సవీరాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా పాప గోపికాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి మునిగీత, తండ్రి విష్ణుప్రసాద్ వ్రాస్తున్నారు.
మా మనుమడు వేద విహానుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ బామ్మ సునంద అమ్మ నాన్న వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాపకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు నాగ అద్వైతుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రవళి నాన్న మనోజ్ కోరుతున్నారు. మా బాబు భరత్ వర్మకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లి లావణ్య తండ్రి రాజేష్ కోరుతున్నారు. మా విఖ్యాతకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ సోదరుడు శరత్ దీక్షితానంద్ వ్రాస్తున్నారు. మా బాబు వెంకట జయవీరుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అనూష నాన్న నానాజీ కోరుతున్నారు. మా పాప మేధాస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి నాగలక్ష్మి తండ్రి చంద్రశేఖర్ వ్రాస్తున్నారు. మా పాప సాయి సింధూరకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చంద్రిక నాన్న సాయి కిరణ్ కోరుతున్నారు. మా పాప రిష్వితశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీ భావన నాన్న రాజేష్ బాబు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వశ్వధ విశ్వే అర్హప ఏధతే గృహః ఆశీర్ధాయ దంపతి వామమశ్నుత మరిష్టో రాగः సచతాగుం సమోకస య ఆశిషः సందుగ్ధం కుంభ్యా సహేష్టేనగ మన్నమతిం జహాతుషః సర్పైర్గ్రీవే పీవర్యస్య జాగా పీవానః పుత్ర అగ్రశాషో అస్య సహజా నిర్యస్సుముఖస్య మానా ఇంద్రాగాసిరగుం సహ కుంభ్యాధాత్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా బాబు సాయి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ భువనేశ్వరి నాన్న వంశీకృష్ణ వ్రాస్తున్నారు. మా మనవడు వేదాంశుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ బామ్మ తాతయ్య అమ్మ వ్రాస్తున్నారు. మా బాబు యత్విక్కు జన్మదిన శుభాశీస్సులను తెలియజేయమంటూ తల్లి లక్ష్మీ తులసి తండ్రి ప్రహ్లాద్ వ్రాస్తున్నారు. మా పాప హన్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న కోరుతున్నారు. మా రిష్విక్ కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య గౌతమి బామ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా పాప ప్రణతికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి భారతి తండ్రి రఘు బామ్మ వ్రాస్తున్నారు. మా మనుమడు షర్నికుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ రమాదేవి తాతయ్య నరేందర్ కోరుతున్నారు. మా మనుమరాలు రుతికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ వరలక్ష్మి తాతయ్య మల్లేశ్వరరావు వ్రాస్తున్నారు. మా లక్ష్మీప్రియ శాంతిప్రియలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్రీలత నాన్న మనోజ్ కుమార్ వ్రాస్తున్నారు. మా కుమార్తె కీర్తి ప్రవస్తికి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లి శిరీష తండ్రి కണ്ണన్ నాయుడు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను భక్తవత్సలుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విశాం విట్పతిః
विषमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टा पशूनां मिथुनानागं रूपकृद्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा ఓం. మా అమ్మాయి వైశలినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సునీత, తండ్రి శంకర వ్రాస్తున్నారు. మా కుమార్తె పర్వాణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న సోదరుడు నిఖిల్ కోరుతున్నారు. మా అబ్బాయి మనోజ్ కుమార్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న పార్థసారథి రెడ్డి వ్రాస్తున్నారు. మా మనుమడు వెంకట సుప్రీత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ, తాతయ్య, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా అబ్బాయి శ్రీవర్ధనకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అమూల్య, నాన్న శ్రీకాంత్ గౌడ్ కోరుతున్నారు. మా తమ్ముడు మిథున్ కుమార్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అక్కయ్య శోభ, మామయ్య కిషన్ వ్రాస్తున్నారు. మా అబ్బాయి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సూర్యలక్ష్మి, నాన్న రాజ్ కుమార్ రాస్తున్నారు. మా రమ్య, లాస్యలకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా స్వాతికి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ వెంకటరమణ, వెంకటలక్ష్మి, సాయి వ్రాస్తున్నారు. మా కుమార్తె హర్షితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పద్మజ, నాన్న మల్లేశ్వర శర్మ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం అగ్నిరివ శుచిర్భవ, ఆదిత్య ఇవ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయుర్భవ, ఆయురాయుర్భవ, ఆయురాయుర్భవ, ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం, శతసంవత్సరం దీర్ఘమాయు. మా అమ్మాయి కీర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, అక్కయ్య, అన్నయ్య వ్రాస్తున్నారు. మా కుమార్తె గుణశ్రీకి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, చెల్లెలు తేజస్వి కోరుతున్నారు. మా అమ్మాయి సమన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, తమ్ముడు సేతురాం వ్రాస్తున్నారు. మా చెల్లెలు జగదీశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేయగలరు అంటూ అన్నయ్య సుధాకర్ కోరుతున్నారు. నా శ్రీమతి శ్రావణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు సునీల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అల్లుడు నీలేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య మృదుల, మామయ్య వెంకటేష్ వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి రాకేష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా, నాన్న, అక్క, బావ వ్రాస్తున్నారు. మా అబ్బాయి వెంకట సాయి తేజకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మా, నాన్న, అన్న, వదిన కోరుతున్నారు. మా కుమారుడు రాజేష్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న కిషన్ కోరుతున్నారు. మా కుమార్తె గాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి వెంకట్రావు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పరమ దయాళుడైన గోవిందుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాంతేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాసాస్తే తదస్యా తదృద్యాత్
తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. నా శ్రీమతి చంద్రకళ గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు కుమార్తె కృతీక్ష వ్రాస్తున్నారు. మా ఆంజనేయులకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితులు ప్రవీణ్, గోపి, కేశవాచారి కోరుతున్నారు. మా అమ్మ సౌమ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు, కుమార్తె శ్రీవారు అనంతప్ప వ్రాస్తున్నారు. మా శ్రీవారు కృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి సంజిత కోరుతున్నారు. మా శ్రీవారు ప్రతాపుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ శ్రీమతి మీనాక్షి, కుమారుడు, కుమార్తె వ్రాస్తున్నారు. మా రవితేజకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మోక్ష, చిన్మయి, రాఘవి వ్రాస్తున్నారు. మా వంశీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితురాలు మాధురి కోరుతున్నారు. నా శ్రీమతి నాగజ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు ఉదయ్ కిషోర్, కుమారులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు బాలరాజుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి సారిక వ్రాస్తున్నారు. మా కుమారుడు కనకరాజుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వెంకటరమణ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమల దళాక్షుడైన శ్రీనివాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఓం గృణాహి ఘృతవదే సవితరాధిపత్యై పయస్వతేనంతిరాషాణో వస్తు ధ్రువాదిశాం విష్ణుపత్యగోర అస్యేషా నా సహసోజా మనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాజుః సంతు వానావాత అభినో గృణంతు ఇష్టంబో దివో దరుణః పృథివ్యా అస్యేషా న జగతో విష్ణుపత్ని ద్రవినోదాద్రవిణసస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సత్ ద్రవినోదా వీరవతి మిషన్నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా అమ్మాయి మౌనికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సుగుణ, తండ్రి సంజీవ వ్రాస్తున్నారు. నా శ్రీమతి స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు సూర్య, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా రేఖకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయమంటూ బబిత, నాగరాజు వ్రాస్తున్నారు. మా కుమారుడు అయ్యప్పకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, శ్రీమతి సాయి అపర్ణ వ్రాస్తున్నారు. మా అమ్మ శ్రీప్రియకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె పావన, శ్రీవారు సంపత్ కుమార్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు మురళీమోహన్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి విజయలక్ష్మి, కుమారులు కోరుతున్నారు. మా అమ్మ పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు, కోడలు, మనమలు వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సుగుణమ్మ, శ్రీమతి మృదుల కోరుతున్నారు. మా తాతయ్య సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మనుమలు చేతన్, తేజశ్రీ, లక్ష్మీ, శరణ్య వ్రాస్తున్నారు. మా గురువు సుమిత్రకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శిష్య బృందం కోరుతున్నారు. మా శాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ వియ్యంకులు, బాల, శ్రీరామ్ వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మీ కాంతమ్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు, కుమారుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
పద్మావతి ప్రియుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్థాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులు సరిత ఆనంద్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు సాత్విక్ రాస్తున్నారు. మా అమ్మ అనిత, నాన్న శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ జతిన్ వెంకట్, జయదీప్ సాయి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు శ్రావ్య, సునీల్ కుమార్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె శృతి, అల్లుడు, మనుమలు వ్రాస్తున్నారు. మా హిమపుష్ప, సాయి కిషోర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా దీప్తి, అమర్నాథ్ ఆచార్యులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెలు సుజిత, తమ్ముడు శ్రీనాథ్ కోరుతున్నారు. మా గౌరీ, ఈరన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ సోదరి నాగరత్న, రాజేశ్వరి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సౌమ్యలక్ష్మి, దిలీప్ కుమార్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె, కుమారుడు వ్రాస్తున్నారు. మా అమ్మ శ్రీవిద్య, నాన్న సుబ్బారావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుమార్తె శ్రియ మీనాక్షి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సుజాత, గోపాల్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు శ్రీనందన్ కోరుతున్నారు. మా అనిత, ప్రభాకర్ రావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ ప్రణీత, సాయిరూప్, కుమారి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు మంజుల, పద్మనాభంలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు, కోడలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అంజనాద్రి వాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న వారు అందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం వ్రతం కృణుతౌ వ్రతం కృణుతౌ వ్రతం కృణుత అగ్నిర్బ్రహ్మాగ్నిర్యజ్ఞో వనస్పతిర్యజ్ఞియాః దైవే ధియం మనామహే సుమృళీకామభిష్టయే వర్చోదాం విశ్వదాయ సజ్ఞసుతే స్థానో అసత్వశే ఏ దేవామనో జాతామనో యుజో దక్షక్రతవః తేనో వందో తేనః పాందో తేభ్యః స్వాహా స్వాత్రా ప్రీతా భవత యూయమాపో అస్మాకమందరుదరే సుషేవాః తా అస్మభ్యామయక్ష్మానమివ అనాగసస్వదంతు దేవీరమృతార్త వృధాః ఇయంతే యజ్ఞియాః తనోరపో ముంజామిన ప్రజాం అగ్నిహోము చ స్వాహా కృతా పృథివీమావేశత పృథివ్యా సంభవా శ్రియమేవ వరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః
క్షేమమేవావరుంధే. మా భార్గవి శ్రీరాములకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాగలక్ష్మి నాన్న జనార్దన్ రావు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు ప్రసన్న వరప్రసాదులకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ వెంకటేష్ వెంకటలక్ష్మి కోరుతున్నారు. మా అమ్మ పద్మావతి నాన్న కృష్ణ యాదవులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు కుమార్తెలు కోరుతున్నారు. మా ధనలక్ష్మి వెంకటేశ్వర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అలేఖ్య నాగబాబులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ఉమా నాన్న రమేష్ కోరుతున్నారు. మా సుమిత్ర ప్రభురాజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ హేమంత్ మిత్ర కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా విష్ణుప్రియ హేమాద్రిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ సతీష్ సదాశివ వ్రాస్తున్నారు. మా అన్నపూర్ణ ప్రసాద్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి శుభ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ప్రజాపతిः సోమగుం రాజా నమసృజతా త్వంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వా యాదాస్తం విపరేతన శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆజుష్యేవేంద్రియైః ప్రతిష్ఠతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైటుకు 15 రోజుల ముందుగా పంపవలను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు Namo